సేంద్రియ పంట రూపాయి ఖర్చు లేకుండా వంటింటి వ్యర్థాలతోటేనండి పళ్ళాలు నిండుగా కనిపిస్తున్న ఈ పంటలన్నీ మా మిద్దె తోటలో కోసినవేనండి. ఇవి ఎక్కడి నుంచి కోసాము ఏంటి అన్నది ఆ వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఈ మధ్య ఓ 4 రోజుల పాటు ఊళ్ళో లేనండి, చిన్న యాత్రకి వెళ్ళొచ్చాను. కాయగూరలు హార్వెస్ట్ చేద్దామని టెర్రస్ గార్డెన్కి వెళ్ళాము. ఇంకా అనుకోకుండా అలా ఒక్కొక్కటిగా ముందు జస్ట్ ఈ బ్యాగ్ తీసుకెళ్ళానండి. ఈ బ్యాగ్ నిండిపోయింది. ఆ తర్వాత ఒకరికి నీళ్లు పోయడానికి ఉపయోగించే ఈ బకెట్ నిండిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఈ బకెట్ కూడా నిండిపోయిందండి. ఇంకా చిక్కుడుకాయలు అవి కూడా కొయ్యాలి. అంటే ఇవి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఫోన్ అది తీసుకెళ్లేదు. హార్వెస్ట్ చేస్తున్న వీడియోస్ ప్రస్తుతం వీటికి నేను ఆ చెట్లు అవి చూపిస్తాను. ఇది చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయాలండి. ఆ చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేశాక మొత్తం ఇవన్నీ కలిపి చూతురు కానీ ఇవి నేను సెపరేట్ చేసేస్తున్నానండి. టమాటోలు, బీరకాయలండి కోతులు కట్ చేసేస్తే ఇంక అవి కోసేస్తాం అనమాట. సరేలే ఏదో ఒకటి చెయ్యొచ్చు అని వంకాయలు అయితే తెల్ల వంకాయలు, పొడవ వంకాయలు అనమాట. ఇవి కూడా గుత్తులు కింద కాస్తున్నాయి, పెన్నాడు వంకాయలాగే. టమాటోలు బాగా వస్తున్నాయండి. ఒక మొక్కకే సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో పట్టుకి 1.5 కేజీలు ఈజీగా వస్తున్నాయి. అందుకే అనుకుంటున్నా మా నార్లు మేము నర్సరీ నుంచి తెస్తుంటాం కదండి, ఆ నర్సరీ వాళ్ళకి కూడా ఇద్దాము ఈ టమాటాలు. ఎందుకంటే మనకి విత్తనం కరెక్ట్ గా ఉన్నప్పుడే సరైన దిగుబడి వస్తుందండి. అలాగా మేము నార్లు తెచ్చే చోట మంచి విత్తనం మాకు ఈసారి ఆ నారు దొరకటంతో అండి బాగా హార్వెస్ట్ వస్తుంది. ఈ విత్తనాలు తీసి ఉంచుదాం అనుకుంటున్నానండి, విత్తనాలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. బిగ్ బీన్స్ అండి, పచ్చిమిర్చి ఒక బకెట్ అయిపోయింది. ఇదిగోండి బీరకాయ కోతి కట్ చేసేస్తుందని చెప్పాను కదండి. టమాటోలు మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయండి. వంకాయ, పచ్చడి వంకాయలు, తెల్ల వంకాయలు అంటారు కదా. ఈ వంకాయ కూడా ఒకటి నేను విత్తనానికి ఉంచాను. టమాటోలకి ఒక పెళ్ళం సరిపోదేమో అండి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వచ్చినాయండి. దీంట్లో అన్ని ఎక్కువ టమాటోలే. పిట్ట కొట్టేసిందండి, ఆ రోజాకి ఇవ్వాలి. టమాటోల సైజు భలే ఉంది కదండి. ఈ పట్టు కూడా పిట్ట కొట్టేసింది. టమాటోలు దోరగా ఉన్నవి కూడా హార్వెస్ట్ చేసేసామండి. ఎందుకంటే చెట్టుకి కొంచెం బరువు తగ్గించినట్టు ఉంటుంది కదా. పెన్నాడ వంకాయలండి, ఇవి కూడా విత్తనాలు కొద్దిగా ఉంచాను, చూపిస్తాను. బీరకాయ, ప్రతి బీరకాయ ఇలా కింద కట్ చేసేసిందండి. పెన్నాడు వంకాయ. టమోటాలు మాత్రం భలే కాస్తున్నాయండి. ఇలాగా మనకి శ్రమకు తగ్గ హార్వెస్ట్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనము తినొచ్చు, మనతో పాటు 10 మందికి పంచి పెట్టుకోవచ్చు. ఇంకో 2 పళ్ళాలు తీసుకురావాల్సిందేమో, ఇప్పటికే నిండిపోయింది. ఇంకా చిక్కుడుకాయలు కొయ్యాలి. ఇది ఒక రకం వంకాయ అండి, తెలుపు చార. మీకు క్లోజ్ లో చూపిస్తాను. టమాటోలు తీసే కొద్ది వస్తూనే ఉంటాయి. కొద్దిగా బెండకాయలండి, బెండకాయలు కొద్ది పక్కన పెడతాం. పచ్చిమిర్చి, బుట్టలు ఖాళీ అయిపోయి ఇది చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఇవిగోండి ప్రస్తుతానికి సర్దినవి చూపిస్తున్నాను. టమాటోలు, వంకాయలు. ఇదేమో పచ్చడి వంకాయ, దాంట్లో కొంచెం గుండ్రంగా కొంచెం పొడవుగా. ఇది పెన్నాడు వంకాయ, ఇది పెన్నాడు వంకాయలాగే గుత్తులుగా కాస్తుంది. ఇదొకటి చార వంకాయ. 4 రకాలు ఉన్నట్టున్నాయండి. ఇక బీరకాయలు,
కోతులు పీకేసినాయి అని చెప్పాను కదండి చివర్లో, అవి. పచ్చిమిర్చి, డబుల్ బీన్స్, బెండ, కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేశానండి. కొత్తిమీరను, పుదీనా హార్వెస్ట్ చేశాను. అవి తీసుకెళ్ళిపోయాయి, ఉండిపోయినాయి అనమాట. ఉదయం కొన్ని కాయగూరలు వంటకు కూడా తీసుకెళ్ళిపోయానండి. హిమాలయన్ పుదీనా ఇక్కడ కూడా నేను 2, 3 పాట్స్‌లో వేశాను. ఇక్కడిది హార్వెస్ట్ చేశాననమాట. ఇదిగోండి. చాలా బాగుంది వాసన అదిని. కొత్తిమీర ఇక్కడి నుంచి హార్వెస్ట్ చేశానండి. ఈ కుండీలోది ఖాళీ చేసేసా. కంపోస్ట్ అవి తయారు చేసిన ఈ డబ్బాల్లో ఆకుకూర విత్తనాలు అవి చల్లానమాట. ఒక్కొక్కటి భలే ఉన్నాయి కదండి హెల్దీగా. వట్టివేరు కూడా చక్కగా పైకి ఇలా వస్తున్నాయండి చిగుళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఉన్న దసరా చిక్కుడు. ఇవి కూడా ఎండిపోయిన కాయలన్నీ విత్తనాలు కొంచేస్తానండి. అందుకే కొంచెం లేటుగా హార్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ ఎండుకాయలన్నీ కూడా విత్తనాలు కొంచెం వచ్చని గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా హార్వెస్ట్ మొదలు పెట్టేద్దామండి. గుత్తులతో సహా కోసేస్తున్నానండి దసరా చిక్కుడు. తీగలు పాకటం కోసం చక్కగా పందిర్లేస్తామండి. అవేమో అల్లుకుని కాయడం మొదలుపెట్టాక మనకు కోసుకోవడానికి మన తిప్పలు మనకు ఉంటాయి. ఇదిగోండి డబుల్ పీట. ఈ పీట ఎక్కి కొయ్యాల్సి వస్తుందన్నమాట చిక్కుడుకాయలు. ఇవ్వండి ఇంకా హార్వెస్ట్ చేయాలి. ఇవ్వండి. ఇంక ఇటంతా అయిపోయిందండి. అటున్నాయి కొద్దిగా హార్వెస్ట్ చేసిన కాయలు ఇప్పుడు వేస్తున్నాను. దసరా చిక్కుడు భలే ఉన్నాయి కదండి పింక్ కలర్లో. గ్రో బ్యాగ్లో ఉన్న ఈ చిన్ని పాదుకి మొత్తం చిన్న పెద్ద ఎటికాయలు అన్నీ కూడా కోసేసానండి. ఇదిగోండి హార్వెస్ట్ భలే వచ్చినాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. టమోటాలు అయ్యి ఉన్నాయి కదా, అక్కడ పెట్టాను. టాప్ ఫ్లోర్లో ఉన్న చిక్కుడుకాయలు కూడా కొద్దాము. ఇక సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ కూడా చూద్దామండి. విత్తనాలకి పెన్నాడు వంకాయలు ఉంచాను అని చెప్పాను కదండి, ఇవి. తెల్ల వంకాయ అండి, పచ్చడి వంకాయ. అది కూడా విత్తనాలకు ఉంచానని చెప్పాను కదా. టమాటోలు హార్వెస్ట్ చేయకముందు ఫోటో కూడా చూపిస్తున్నానండి. భలే కాసిందండి కాయలు. ఒకే ఒక మొక్క గుత్తులు గుత్తుల కింద విరక్కాసిందండి. టమాటోలు హార్వెస్ట్ చేసినవి చూపించాను కదండి, ఈ మొక్క నుంచి హార్వెస్ట్ చేసినవి. గుత్తులు గుత్తులుగా కాయలు అలా వస్తూనే ఉంటున్నాయి. ఈ వెనకాలైతే చాలా ఉన్నాయండి కాయలు. అందుకనే ఈ పళ్ళ విత్తనాలు కూడా ఉంచుతున్నాను. తెల్ల వంకాయ అండి, ఇది కూడా పెన్నాడు వంకాయలాగే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అన్నాను కదా. ఇది కూడా ఒక కాయ ఉంచుదాము అని అనుకుంటున్నా. ఎప్పటికప్పుడు ఉంచుదాం అనుకోవడం, హార్వెస్ట్ చేసేయడం. ఈసారి ఉంచాలండి ఒక కాయ. బిగ్ బీన్స్ ఇక్కడి నుంచే కోసానండి. దసరా చిక్కుడులోనే లాంగ్ వెరైటీ అండి ఇది. లాంగ్ వెరైటీ దసరా చిక్కుడు అనమాట. ఇవి కూడా ఇంకా గుత్తులతో సహా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ దసరా చిక్కుడుకాయలు షైనీగా ఉంటాయండి, కొంచెం వెడల్పుగా పెద్దగా ఉంటాయన్నమాట. ఇవి కూడా ఎండిపోయిన కాయలు, అలాగే లేతకాయలు. ఈ చిన్నకాయలు కూడా తీసేస్తున్నాను. మనం మొత్తం కాపు అంతా తీసేసినప్పుడే మళ్ళీ దిగుబడి మొదలవుతుందండి. 100 రూపీస్ టబ్లో వేశాను. అందుకని ఇక దిగుబడి అంతా మనం తీసేస్తే మళ్ళీ పూత పిందే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదో ఒక పోషకాలు ఇస్తే అప్పుడు స్టార్ట్ అవుతుందండి. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయడం చాలా వరకు అయిపోయినట్టే. ఇంకా కొద్దిగానే ఉన్నాయి కాయలు, ఇవి కూడా కోసేస్తున్నాను. అయిపోయినాయి అని అనుకుంటున్నా. ఒక్కొక్కసారి ఇలా అయిపోయినాయి అనుకుంటామండి, మళ్ళీ చెట్టు మొదల దగ్గర లేదంటే ఎక్కడన్నా గుబురుల్లోనో ఉంటాయి. దసరా చిక్కుడు బిగ్ వెరైటీ హార్వెస్ట్ అయిపోయిందండి. 365 డేస్ చిక్కుడు హార్వెస్ట్ చేద్దాం. చూసారా కోసేలోపు ఎలా ఎండిపోయినాయో. ఇవి కూడా మొత్తం ఎండిపోయిన కాయలు, తయారైన కాయలు అన్నీ కోసేస్తాను. ఈ చిక్కుడుకాయలు కోసే కొద్దీ వస్తూనే ఉన్నాయండి. ఇటువంటి మొక్క ఒకటి పెట్టుకుంటే చాలండి.
365 రోజులు కాస్తూనే ఉంటది పొద్దున్నా గాని. ఈ ఆకుల్లో కలిసిపోయిందండి కలరు. ఇవి పచ్చగానే ఉన్నాయి. ఈ కాయలు పచ్చగానే ఉన్నాయి, ఆకులు పచ్చగానే ఉన్నాయి, కలిసిపోయినాయి. మనం చూసుకోలేదనుకోండి, ఇదిగోండి ఇలా ఎండిపోతాయి. ఇలా ఎండిపోయినాయో చూడండి కాయలు. ఇటు పక్కన ఉంటాయి. ఎలా వచ్చినాయో చూసారా ఒక్క ట్రిప్కి. ఇంకా పైన చాలా కాయలు ఉన్నాయి, అవి పళ్ళు వేసుకుని కొయ్యాలి. ఈ 2 పళ్ళాలు నిండిపోయినప్పుడు ఇంకా పైదాకా ఎలా ఉన్నాయి చూడండి. ఇది 65 days చిక్కుడుకాయలండి. ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ లో ఉన్న చిన్ని పాతి వచ్చిన కాయలు అనమాట. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో కోసిన 365 days చిక్కుడుకాయలు, అలాగే దసరా చిక్కుడు. ఇవి కాకుండా ఏనుగు దంతం బెండ ఇక పండిపోతుందండి, హార్వెస్ట్ చేసేయాలి. ఇప్పుడే 4 కాయలు దొరికినాయి, కోసాను. కొంచెం ముదిరిపోయింది కదా అని వదిలేసానండి ఏ గాయ. ఇక్కడ చెట్టు బెండ కూడా 2 కాయలు ఉంచేసానండి విత్తనానికి. ఎలా పడిందో చూడండి చిక్కుడుకాయ. టమాటాలు చూసారా ఏమోలో ఉంటాయండి, మనం హార్వెస్ట్ చేసేస్తున్నా అన్నాను కదా, దొరికినాయి. ఇక్కడ ముల్లంగి చూడండి ఎంత పైకి చక్కగా వచ్చేస్తుందో. ఇది కూడా ఇంకా హార్వెస్ట్ చేయాలి, ఇంకొకసారి హార్వెస్ట్ చేస్తానండి. ఇప్పటికే కాయగూరలు ఎక్కువైపోయినాయి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ అయిపోయినట్టేనండి. 1-2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. దసరా చిక్కుడు పెద్దగా ఉండే కాయ వెరైటీ అండి ఇది. చూడండి ఇది ఎంత షైనీగా ఉందో. కాయ కూడా పెద్దగా ఉంటుందండి, కొంచెం లైటిష్ వైలెట్. ఇదేమో డార్క్ వైలెట్ లా ఉంటాయండి. సైజు కూడా కంపారిటివ్ గా ఇది కొంచెం చిన్నగా ఉంటుంది సైజు, ఇది పెద్దగా ఉంటుంది. 365 days చిక్కుడు అండి. పళ్ళాలు సరిపోవేమో, దీంట్లోనే కొద్దిగా టమాటాలు బెండకాయలు కూడా మిక్స్ అయిపోయాయి. చిన్న పాలే అండి, పదే కాసింది కదా. ఇదో బెండకాయ. మొత్తానికి సంచి దులిపేశానండి. ఇవి 365 days చిక్కుడుకాయ. కొద్దిగా కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసేస్తానండి, ఎందుకంటే మొక్కలు బాగా పొడవుగా అయిపోయినాయి. ఇక్కడ పాలకూర ఉంది కదా, అలాగే బెండ కూడా వేసానండి. ఎక్కడ ఉందో ఇదిగోండి, పాపం చిన్ని ఆకులతోటి ఉంది. దానికి కొంచెం ఈ కుండీ ఖాళీ చేసేస్తే అది కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. జాగ్రత్తగా తీయాలండి. ఇప్పుడు పొరపాటున అటు ఇటు లాగామంటే ఇప్పుడు ఈ పాలకూర మొక్క, ఈ బెండ మొక్క ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. కొత్తిమీర చాలా జాగ్రత్తగా హార్వెస్ట్ చేశానండి. అయినా కానీ పాపం పాలకూర మొక్కలు 1-2 ఊడొచ్చేసినాయి. గుచ్చేసాను, వెంటనే నీళ్ళు వేసేస్తానండి. పర్లేదు, లేత మొక్కలే కదా. ఇది కూడా కంపోస్ట్ వేస్తున్నా, అదే తయారు చేస్తున్నా మట్టి కాబట్టి అండి గుల్లగా ఉంది, ఏం పర్లేదండి. ఆ తర్వాత మెల్లిగా 1 by 1 ఒక్కొక్క కుండీలోది హార్వెస్ట్ చేసేయాలండి. ముదిరిపోతున్నాయి, పూత కూడా మొదలైపోయేలా ఉంది ఈ కొత్తిమీరకి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెర్రస్ గార్డెన్ లోకి, అంటే ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో పాకుతున్న ఈ చిక్కుడు తెగ కాయలండి. ఇంకొక రోజు హార్వెస్ట్ చేయాలి. ఒకటే రోజు అన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నా మనకు కూడా వండుకోవడానికి ఇబ్బంది, పంచి పెట్టుకోవడానికి ఇబ్బంది. చూసారు ఇవి కూడా ఎండిపోతున్నాయి కాయలు. ఈ రోజు కోసిన పంటలండి. 365 days చిక్కుడు. ఎండుకాయలు చాలా ఉన్నాయి కదండి, చక్కగా విత్తనాల కింద చాలా మందికి షేర్ చేయొచ్చు. దసరా చిక్కుడు ఇది పెద్ద వెరైటీ, ఇది చిన్న వెరైటీ. కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూసారా. ఇక కొత్తిమీర, వంకాయల్లో 4 రకాలు. టమోటాలు అయితే చెప్పక్కర్లేదండి, అవి బాగా కాస్తున్నాయండి కాయలు. ఒకటే ఒక మొక్కకి ఇంచుమించు పట్టుకి
కేజీకి తగ్గకుండా వస్తున్నాయండి. 2, 3 కేజీల దాకా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ కూడా మేము ఎక్కువే హార్వెస్ట్ చేసామండి. ఈ టమాటాలు విత్తనాల కోసం ఉంచుతున్నాను అనమాట. బాగుంది, బాగా కాస్తున్నాయి కాయలని. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పచ్చడికి వాటికి బాగుంటది. ఈ టమాటాలు అవి కూడా మేము పంచుతున్నామండి బాగా. ఈ కాయగూరలు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇన్ని పండినవి మాకు కూడా ఎక్కువే కదండి. అందుకని చక్కగా ఇరుగు పొరుగుకి ఇచ్చుకోవడం, అలాగే గుళ్ళో అది పంచిపెట్టుకోవడం, అలాగే మాకు నార్లు ఇచ్చిన వాళ్ళకి, గోమూత్రం ఇవన్నీ తీసుకొస్తాం కదండి వాళ్ళకి, పాలు పోసే వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేస్తున్నాం ఈ కాయగూరలన్నీ. ఒక కోతి మీరు చూసారు కదా, చూపించాను కదా ఎలా చేసేసిందో అండి. అవి కోసేసాను. ఒక బిగ్ బీన్స్, ఇవి కూడా విత్తనాలు షేర్ చేయొచ్చు అన్నట్టుగా ఉంచాను అనమాట. వంటింటి వ్యర్థాలని సేంద్రియ ఎరువుల కింద ఉపయోగించుకుంటూ మేము పండించిన నాటు టమాటోలు, చిక్కుడుకాయలు, ఈ రకరకాల వంకాయలు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం 10 మందికి పంచిపెట్టుకుంటే మరింత సంతోషం కదండి. ఈ హార్వెస్ట్ భలే ఉంది కదండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.